చెల్లె తొందర రారా, అమ్మ నాన్న దగ్గరికి పోదాం, లేట్ అవుతుంది. అన్న అయిపోయిందన్న, అత్తున్నా. ఏమైందిరా? అమ్మ నాన్నకి సేమియా పాయసం అంటే మస్తు ఇష్టం కదన్న, అలా ప్రతి పెళ్లి రోజుకి నేనే ఎత్తాను. చేసేసరికి లేట్ అయింది. అమ్మ నాన్న మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదరా, పోదాం పద. సరే అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా నాన్న. ఏడవ కూకోరా చెల్లి, పైనుంచి మన అమ్మా నాన్న చూస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు. అమ్మా నాన్నతో కలిసి ఉండే అదృష్టం మనకు లేదురా. అమ్మ నాన్న మీరు నాతో లేకపోయినా నన్ను అన్నయ్య మీ లోటు తెలియకుండా నన్ను చూసుకుంటుండు. అన్నలో నాన్నని చూసుకుంటున్నా. అమ్మ చెల్లెలో నిన్ను చూసుకుంటున్నా. బహుశా దేవుడు అనుకోవచ్చు మీరు లేకపోతే నేను ఒంటరైపోతాడని. అందుకే నాకు చెల్లిని తోడుగా ఇచ్చిండు. మీరు లేకపోయినా పలానా రాజన్న లక్ష్మి కొడుకు బిడ్డలు గొప్ప బ్రతికిరు. నలుగురికి మంచి చేసినామనే స్థాయికి ఎదుగుతాం, మీకు గొప్ప పేరు తీసుకొస్తాం, మీకున్న మంచి పేరు కాపాడుతాం అమ్మ. మెల్లగా మెల్లగా. అగో గిల్లట పోయేస్తారు. దా ఏంద్రా టిఫిన్ డబ్బా పట్టుకుని ఇట్లా పొద్దుగాలనే పోయేస్తారు? చిన్నబాబు ఇలా అమ్మ నాన్నది పెళ్లి రోజు కదనే, వాళ్ళకు ఇష్టమని పాయసం చేసి వాళ్ళకి పెట్టి మొక్కేస్తాను. అబ్బో గీ సోకులకేం తక్కువ లేదురా. సచ్చిపోయినా కూడా సమాధుల కాడికి పోయి సంబరాలు చేసుకొని వస్తారా? మీ చెల్లె ఉట్టిన వల్లనే యారా మా అన్న వదిన చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యి. ఉట్టకున్నా అయిపోవు, మా అన్న వదిన బతికుండు. మా గొప్ప జాతకురాలు నిన్నాళ్ళు భూమి మీద ఎత్తని వాళ్ళని భూములకే పంపించినవు. నిన్ను అంటే ప్రమాదం అని తెలిసిన కన్నరు కాట్లకు వేయరు. ఎందుకు చిన్నమ్మ ఊకే చెల్లెని అట్లా అంటావు? అట్లా అని ఎందుకు బాధ పెడతావు? చెల్లె నువ్వు ఏడవకు. ఏం చెప్తున్నారా అన్న? ఆ భూమి మనదిరా, మనల్ని సాధమని ఆ భూమి వీళ్ళకి ఇచ్చారు. మనల్ని చేతపడతా అన్నారు, భూమిని చేతపట్టారు కానీ మనల్ని విడిచిపెట్టారు. భూమికి ఉన్న విలువ మన ప్రాణాలకు లేకపోయారా? ఆ భూమి మనకు రాసి పెట్టి లేదురా, బాధపడకురా అన్న నువ్వు. సరేరా చెల్లి, ఏం చేద్దాం, పోదాం రా. చెల్లి నేను మర్చిపోయినా, నువ్వు ఇలా కాలేజీకి పోవారా? అన్నయ్య అది ఎగ్జామ్ ఫీజు కట్టలే కదా, మా ఫ్రెండ్స్ అందరు కట్టారు. కాలేజ్కి పోతే సార్ ఊక అడుగుతాడు, అందుకే ఇవాళ పోలే అన్నయ్య. అయ్యో నీ ఎగ్జామ్ ఫీజు గురించి నేను మర్చిపోయినారా, నువ్వు గుర్తు చేయవారా మళ్ళీ? ఇవాళ అంజని అడుగుతా, అంజి కొన్ని డబ్బులు ఇచ్చాక ఎగ్జామ్ ఫీజు కట్టేవు. అన్నయ్య అంజన్నయ్య చికెన్ సెంటర్ ఆమె కోళ్ళ ఫారం పెడతాడంట కదా. అవునరా, అది ఎవరు తీసుకుంటావురా, మంచి గిరాకీ అవుతుంది, మంచిగా సంటార్లు ఉంది. డబ్బులుంటే మనం తీసుకుంటే మంచిగానే ఉండు, కానీ మన దగ్గర లేవు కదరా. సరేరా, ఇవాళ అయితే కాలేజీకు, ఒకవేళ సార్ అడిగితే రేపు ఇస్తా అని చెప్పు. అరే అంజీ, ఈ నెల జీతం డబ్బులు ఇస్తావారా? అరే ఇది ఢిల్లీకి అయిపోలే కదా? కాలేదు కానీ ఈ నెల కొంచెం అవసరం ఉందిరా, చెల్లెకి ఎగ్జామ్ ఫీజు కట్టాలి. అరే అయినా కానీ మీ చెల్లెను గవర్నమెంట్ కాలేజ్ అయితే అయిపోగారా, ప్రైవేట్ కాలేజ్ వేసినావు, పైసలు బాగా లేవా? అరే 2 రోజులను ఫీజు రావడం చదివిస్తారా? నీకు వేరే జీతం వస్తుందా? నేను ఫీజులు బాగా కడతాను. అరే మా అమ్మాయిలు ఉంటే దాన్ని మంచిగా చదివిపించేవాళ్ళు గారా,
దానికేమో చదువు అంటే ప్రాణం, అదేమో జాబ్ కొట్టాలని పట్టుబట్టింది. అన్నిట్లలో ఫస్టేరా. అలాంటప్పుడు మనం దాన్ని చదివిపోకపోతే మనదే గారా తప్పు. అరే ఈ రోజులో ఇంటి దగ్గర జాబ్ వద్దులేరా, చిలగద్దా గాయనట్టు జాబ్. సరే సరే రా, పని అవుతుంది పైసలు. సరేరా, నాకు పని ఉన్నది, కోళ్ళపోతా చూసుకో జాబ్ మరి. హలో, మంచిగా ఉన్నావారా? మంచిగానే ఉన్నాం. ఏమే రూపా, ఇగో కొడుకు ఫోన్ చేసిండు. హలో అను, మంచిగా ఉన్నావారా? చిన్నవా బిడ్డ? చిన్నమ్మ ఏందే ఫోన్ మాట్లాడతాను, కళ్ళు కనబడతలేవా? ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? చిన్నపు అది అంజన్నయ్య చికెన్ సెంటర్ అమ్ముతాండు కదా, అది మా నాన్నయ్య కొట్టుకుంటే కొంచెం లాభం ఉంటది కదా. అన్న కింద ఎన్ని రోజులని పని చేస్తాడు, మనకంటే ఒక చికెన్ సెంటర్ ఉంటే మంచి లాభం వస్తుంది కదా. అను ఆగురు, నేను మళ్ళీ ఇస్తాను. దానికి మమ్మల్ని ఏం చేయమంటావు బిడ్డ? చిన్నపది మీరు కొంచెం మాకు అప్పుగా పైసలు ఇస్తే అది లాభం రాగానే మీ పైసలు మీకు ఇచ్చేస్తాం. ఒక్క కొత్త గుడియమే అయినా మీకు చికెన్ సెంటర్లు ఎందుకే? కూలీనాలు చేసుకొని జావత్తలేదా? ఈవిడ గారు ప్రైవేట్ కాలేజీలలో చదువుతుందట, ఏ సర్కార్లో చదివితే సత్తావా? ఏదో పీకి పొడిచినట్టు ఇక్కడ. అవును చిన్నమ్మ, మమ్మల్ని జాతా అని భూమి తీసుకున్నావు. ఆ భూమి గురించి మేము ఎప్పుడన్నా అడిగినామా? ఎప్పుడన్నా సాయం కోసం మీ ఇంటి గడప దొక్కినామా? ఒక్క సహాయం చేయి చిన్నమ్మ. ఏందే నోరు బాగలేస్తుంది? భూమి జాగా ఇవ్వలేదే మాది, సాయం కోసం అడుక్కోవాలి. రుబాబుగా మాట్లాడతానేందే? నీ అయ్యో జాగ్రత్త ఈడున్నట్టు నడిపెట్టుకెళ్ళి. ఎందుకురా అనవసరంగా మాట్లాడతావు, అనవసరంగా దెబ్బలు తింటావు? అది మళ్ళా కొట్టక ముందే నువ్వు వీడికెళ్ళినాడు పో. ఏంది, ఏం కావాలి? అట్లా చూస్తున్నావు? నువ్వే కావాలి. ఏంది? అది చికెన్ కావాలి. చికెనా? సరే కొడుతుందా? మా ఇంట్లో సంబంధాలు చూస్తారు నాకు. అయితే నన్నేం చేయమంటావు? నీకు తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి నీ వెనక తిరుగుతున్నానో? పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటా. నా దగ్గర పెళ్లి టాపిక్ తీయక ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే అర్థమైతే లేదా? అసలు నీ ప్రాబ్లం ఏంది? ఎందుకు చేసుకోవు? నాకు బరువు బాధ్యతలు చాలా ఉన్నాయి, నాకు ముందు ముందు చేసే పనులు బాగున్నాయి. ఊకే నన్ను విసిగించకు. ఒకసారి నేను చెప్పేది విను. నీ బరువు బాధ్యత ఉన్నాడు, చెప్తే అర్థమైతే లేదు నీకు? ఊకే నా వెనక పడుతున్నావు. ఏమైంది రేపు ఏడుతాను? ఎందుకు ఏడుతాను? ఏమైంది మామయ్య? అది మామయ్య, అది చిన్నమ్మోళ్ళ ఇంటికి అన్నయ్య చికెన్ సెంటర్ పెట్టుకుంటా అంటే అరే బుజ్జి, నేను ఈ మామయ్య గుర్తురారా అరే నీకు? మీ చిన్నమ్మ గారికి ఎందుకేను? ఆమె వేసాడు నీకు తెలుసుగా. పొలపరానికి ఎన్ని అవుతాయో మీ అన్నయ్యని అడిగి తెలుసు. వాడు వచ్చినాక ఒకసారి తీసుకుని రా, పైసలు నేను చూసి పెడతాను. సరేనా బుజ్జి? సరే మామయ్య, అన్నయ్య వచ్చినాక నేను తీసుకొని వస్తా. సరే. ఏమైంది? నాకు చెంపెర్రబడ్డది. ఏం కాలే అన్న. అన్నయ్య తిరుపతి మామయ్య చికెన్ సెంటర్ కొనడానికి పైసలు ఇస్తా అన్నాడు. అవునారా? మంచి వార్త చెప్పినావు. మామయ్య నువ్వు వచ్చినాక ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. సరే పారా. మామయ్య, మామయ్య వచ్చారా? ఎంతరా? 20,000
ఎన్నివేలు అవుతాయి మామయ్య? ఇగో ఇప్పుడైతే 15,000 ఉన్నాయి, తీసుకో, తర్వాత చూద్దాం. సరే మామ, ఇది కాగితం పెడదాం. కాగితం ఎందుకు రాను, దూరపను ఉన్నప్పుడు ఇచ్చేపో. మామయ్య, నువ్వు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోను మామయ్య. నీ రుణం ఎన్నటికుండా నేను తీర్చుకుంటా మామయ్య. సరేరా, సరే సరే పో, నువ్వు చేసే పని చేసుకోపో. సరే సరే మామయ్య. సరేరా. అరే ఏమన్నా ఇది లేట్ బాగా వచ్చినావు. అరే అంజీ, నువ్వు చికెన్ సెంటర్ అమ్ముతాను అందరితో చెప్తున్నావు కదా, అది నేనే తీసుకుంటారా? 20,000 అంటున్నావు కదా, 15,000 ఉన్నాయిరా, మిగతా 5,000 నీ తర్వాత ఇస్తా. సరేలేరా, ఎవరు ఉండేది నువ్వు ఉన్నాయో కదా. సరే రే షాప్ చూసుకున్నంత నీదే రోజు. సరేరా. సరేరా. ఏమే రూపా, ఓ రూపా, ఏం ఊరుతానా బుక్క లెక్క గిన్నె ఉంటే అయితవనే గాని మా అన్న కొడుకు నగేష్ గాడు చికెన్ సెంటర్ సొంతం చేసుకున్నాడే ఆడు. అవునా? ఆ, దానికి అన్ని పైసలు ఎక్కడి? ఏమో గాని ఆ పిల్ల మాత్రం అనుకున్న మాట నిలబెట్టుకున్నదే. వాళ్ళు పెట్టిన తొక్కల చికెన్ సెంటర్లో లక్షలు వస్తాయా? వాళ్ళు మళ్ళా మన కాళ్ళ కిందకి రావాలి. అది నిజమే, ఎప్పటికున్నా మన కాళ్ళ కిందకి వచ్చేటోళ్ళేగా.